అదేదో సినిమాలో చూపెడుతుంది. ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తుంది, కాకపోతే అబ్బాయి లవ్ ఇష్టపడతాడు కానీ ఓవర్ కేరింగ్ని ఇష్టపడ్డు. ఈ అమ్మాయి మాత్రం ప్రతి ముక్క కూడా వాడు అంతా తన చెప్పు చేతల్లో ఉండాలని భావిస్తుంది. దానివలన గందరగోళమై అమ్మాయే వద్దని కోరుకుంటాడనమాట. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు ఈనాడు ఆంధ్రజ్యోతిని వదిలించుకోకపోతే అతిపెద్ద శాపం. ఆయనకి మంచి చేయబోయి చెడు చేస్తున్నారు. వాలంటీర్ల విషయంలో రోజు దశాబ్దాలుగా అనలేం కానీ, ఎందుకంటే అది పుట్టిందే 5 ఏళ్ల క్రితం కాబట్టి, నెలల తరబడి లేదా ఏళ్ల తరబడి ఏం విషయాన్ని చిమ్మారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు అన్నటువంటి. నిజమే కదా, నేను చెప్పింది అబద్ధమైతే చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఒక సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడుతుంటే మాకు అనుకూలంగా మాట్లాడలేదు కాబట్టి విషం చిమ్ముతాం అనేటువంటి వాళ్ళ మెంటాలిటీతో ఉండేటువంటిది కాబట్టి ఈ మాట అన్న చెప్పాల్సి వస్తుంది. నాకైతే ఎలాంటి ఫీలింగ్ లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎదుటి వాళ్ళకి గుర్తు చేసేటందుకోసం ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను మొదటి నుంచి చెప్తొచ్చా, వాలంటీర్ అనేటువంటి వ్యవస్థ కార్యకర్తల్లో నుంచి పెట్టలేదు, సామాన్యుల్లో నుంచి తీసుకొచ్చారు, పార్టీలకు అతీతంగానే పెట్టారు. అందువల్లనే అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి కుల మత వర్ణ వర్గ వాళ్ళకి అతీతంగా పథకాలు అందినాయి. తర్వాత కాలంలో ఉన్నటువంటి వాలంటీర్లు రాజీనామాలు చేసినప్పుడు మాత్రం కార్యకర్తలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తమ బంధువులకు ఇవ్వమంటే ఇస్తూ వచ్చారు. తద్వారా వైసీపీకి అనుకూలురు కూడా అందులో ఉన్నారు. అంతేగాని మొదటైతే వాలంటీర్లు పూర్తి నిష్పక్షపాతంగానే ఉంటూ వచ్చారు. తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం మీడియా వాలంటీర్లు వైసీపీ మనుషులే అని ప్రొజెక్ట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు కూడా అలా ఇప్పుడు ఉండాలేమో మనం, లేకపోతే మనల్ని ఎట్టాగు వైసీపీ మనుషులు అంటున్నారు, ఇప్పుడు అయితే ఉద్యోగం వదిలేయాలి, లేదంటే అటుకు ఉండాలి. ఇప్పుడు మనం కాదని ఎదురు తిరిగితే కనుక ఇటు పదవి పోతుంది కదా అన్నటువంటి, ఉద్యోగం పోతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు క్రమంగా గంగ చంద్రముగ్గా మారినట్టు ఇటు పక్కకి వెళ్ళారు. చివరికి వాలంటీర్లని ఆ కారణం చెప్పినే, ఏది వాలంటీర్లు వైసీపీ మనుషులు అన్న కారణం చూపెట్టినే కదా ఇప్పుడు ఆపిచ్చింది. ఇవాళ వృద్ధుల మరణాల వెనకాల కారణం కానీ అదంతా వాలంటీర్లను ఆవేశం చిమ్మినే కదా. ఇవాళ వైసీపీ వాళ్ళందరితో రాజీనామాలు చేయించేస్తుంది, సైన్యం కింద తయారు చేస్తుంది, ఇదంతా ప్రొజెక్ట్ చేశారు. ఇవాళ ఈనాడు రాసిన వార్త, వైకాపాపై వాలంటీర్ల వార్, రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి, ససేమిరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు, 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11%. కేవలం 3% మంది మాత్రమే, అంటే 100కి 3 మాత్రమే రాజీనామా చేశారు. మరి వాళ్ళు తిరగబడ్డారు ఇప్పుడు అని రాస్తున్నారు. మరి వాలంటీరు వైసీపీ కార్యకర్త అయితే ఎందుకు తిరగబడతాడు అంటే ఇప్పటిదాకా చెప్పిన దుష్ప్రచారమే కదా, రోజు చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారమే కదా, పవన్ కళ్యాణ్ చేస్తున్న దుష్ప్రచారమే కదా, నేను ఎప్పటి నుంచినో చెప్తున్నది అదే కదా. ఇవాళ నేను ఇన్నేళ్ల నుంచి చెప్తున్న నిజాన్ని వీళ్ళు ఇవాళే కనుక్కున్నట్టు రాశారు, అదే తేడా. కాకపోతే ఇప్పుడు ఇది చంద్రబాబుకి షాకే, ఎందుకంటే ఈ వార్త రాయడం ద్వారా వాలంటీర్లు వైసీపీ మనుషులు కాదన్నటువంటి సంకేతం జనంలోకి వెళ్తుంది. అట్టంటి వాళ్ళని అన్యాయంగా ఏడిపించుకు తింటున్నారు, వాళ్ళ ద్వారా మా నోటి దగ్గరకు వచ్చే ముద్ద చెడగొట్టారు అని ప్రజల్లో వెళ్ళదా? తద్వారా బాబు గారికి మంచి చేద్దాం అనుకుని చెడు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. దాన్ని ఎవడో ఏం చేయలేకపోతున్నారు.